పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఏకంగా 100 మంది ఉగ్రవాదులను మట్టిపెట్టింది. పక్కా సమాచారంతో ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించారు. 9 ఉగ్రస్థావరాలపై ఈ డ్రోన్లు విరుచుకుపడ్డాయి. ముఖ్యంగా పీఓకే క్యాంపులో తలదాచుకున్న ఉగ్రవాదులపై భారత సైన్యం దాడి చేసింది. పాక్ పంజాబ్లోని మర్కజ్ సుభాన్ అల్లాపై కూడా దాడి చేసింది. పుల్వామా దాడికి జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్ మర్కజ్ నుంచి ప్రణాళిక రచించినట్లుగా భద్రతా బలగాలు వెల్లడించాయి. ఇక మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరిట పీఓకేతో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసినట్టుగా వెల్లడించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని కోట్లీ, ముజఫరాబాద్, పంజాబ్లోని బహవల్పూర్తో పాటుగా లాహోర్లోని ఒక ప్రదేశంపై భారత క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం న్యాయం జరిగింది, జై హింద్ అంటూ భారత సైన్యం ఎక్స్లో పోస్టు చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు, భారత భూభాగం నుంచి అత్యంత ఖచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాం దాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదిటి సింధూరం తుడిచివేసిన కారణంగానే ఆపరేషన్కు సింధూర్ అని నామకరణం చేశారు. మసూద్ హజర్, ఆఫీజ్ సాయిద్ ప్రధాన స్థానాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారత్ అర్ధరాత్రి తర్వాత పాక్పై ఎయిర్ స్ట్రైక్స్ తో విరుచుకుపడింది. 9 ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లుగా ఇండియన్ సైన్యం ప్రకటించింది. ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు. భారత్ ఇక పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లుగా ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు, ఇది నీతి కోసం, ధర్మం కోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. మసూద్ అజహర్ ముఖ్య స్థావరమైన బహవల్పూర్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ స్ట్రైక్ లో వారి ప్రధాన కార్యాలయం, మదర్సా నేలమట్టమయ్యాయి. ఈ దాడిలో జైషే మహమ్మద్కు చెందిన దాదాపు 50 మంది ఉగ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. అంతేకాకుండా మురుత్కేలోని లష్కరే తోయిబా స్థావరాన్ని కూడా భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో లష్కర్ జైషేకు చెందిన పలువురు టాప్ కమాండర్లు హతమయ్యారు. अगर उन्होंने 4 की याद करेंगे, डेरा मस्ती खाली करवाली भाई। हाँ देखना वाम कैसे आ रही है वहां से। పహల్గాం మృతులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సింధూర్ చేపట్టామని కల్నల్ సోఫియా ఖురేషీ చెప్పారు. గత 30 ఏళ్లుగా ఉగ్రముఖులకు పాక్ సౌకర్యాలు కల్పిస్తుందని ఆరోపించారు. పాక్లోని 9 ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ పీఓకేలోనూ ఉగ్ర శిబిరాలు ఉన్నాయని, మొత్తం 21 ఉగ్రస్థావరాలను గుర్తించామన్నారు. सुप्रभात देवियों और सज्जनों, मैं कर्नल सोफिया कुरैशी और मेरे साथ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात 1:05 से 1:30 बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे। ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभत्स आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को न्याय देने के लिए लॉन्च किया गया था। इस कार्रवाई में 9 टेररिस्ट कैंप्स को टारगेट किया गया और पूरी तरह से इसे बर्बाद किया गया। पाकिस्तान में पिछले 3 दशकों से टेरर इंफ्रास्ट्रक्चर का निर्माण हो रहा है। इसमें रिक्रूटमेंट, इंडोक्ट्रिनेशन सेंटर्स, ट्रेनिंग एरियाज व लॉन्च पैड शामिल थे।
जो पाकिस्तान और पाक अधिकृत जम्मू कश्मीर पीओजेके दोनों में फैले हैं। ఏప్రిల్ 22న పహల్గామ్లో భారత పర్యాటకులపై ఉగ్రదాడి జరిగిందన్నారు విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ. ఈ దాడిలో సుమారు 26 మందిని చంపేశారన్నారు. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధిని అడ్డుకునేందుకే ఉగ్రదాడి జరిగిందని, కాశ్మీర్ ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునేందుకు దాడి చేశారన్నారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్న విక్రమ్ మిస్త్రీ ఈ ఉగ్రదాడి వెనుక లష్కర్ ఏ తోయిబా కుట్ర ఉందన్నారు. पाकिस्तान दुनिया भर में आतंकवादियों के लिए एक शरण स्थल के रूप में पहचान बना चुका है। यहां अंतर्राष्ट्रीय स्तर पर प्रतिबंधित आतंकवादी सजा पाने से बचे रहते हैं। इसके अलावा पाकिस्तान ने इस मुद्दे पर विश्व और फाइनेंशियल एक्शन टास्क फोर्स जैसे अंतर्राष्ट्रीय मंचों को जानबूझकर गुमराह करने के लिए भी जाना जाता है। साजिद मीर का मामला, जिसमें इस आतंकवादी को पाकिस्तान ने मृत घोषित कर दिया था और फिर अंतर्राष्ट्रीय दबाव के परिणाम स्वरूप वो जीवित पाया गया, इसका सबसे स्पष्ट उदाहरण है। यह स्वाभाविक है कि पहलगाम में हुए इस हमले से जम्मू और कश्मीर के साथ साथ भारत के अन्य भागों में भी आक्रोश देखा गया। जैसा कि आप सभी जानते हैं, 22 अप्रैल 2025 को लश्कर ए तैयबा से संबंधित पाकिस्तानी और पाकिस्तान प्रशिक्षित आतंकवादियों ने भारत में जम्मू और कश्मीर के पहलगाम में भारतीय पर्यटकों पर बर्बरतापूर्ण हमला किया। 25 भारतीयों और एक नेपाली नागरिक को कायरतापूर्ण मौत के घाट उतार दिया गया। मुंबई के 26 नवंबर 2008 के हमलों के बाद यह भारत में हुई किसी आतंकवादी हमले में मारे गए आम नागरिकों की संख्या की दृष्टि से सबसे गंभीर घटना है। జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో మసూద్ అజర్ అక్క భర్త, మేనల్లుడి భార్య, మేనకోడలు, మసూద్ అజర్ కుటుంబంలోని 5 చిన్నారులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ మర్కజ్ సుబ్హానల్లాపై కూడా భారత వైమానిక దళం దాడులు చేసింది. పాకిస్తాన్లోని బహవల్పూర్లోని 3 ఎకరాల మైదానంలో ఉన్న ఈ భవనం సకల సౌకర్యాలకు నిలయం. దాదాపు 600 మంది టెర్రరిస్టులు ఇక్కడే ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్పై జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అక్కసు వెలగక్కింది. మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. భారత ప్రధాని మోడీపై విషయం కాకుతూ జైషే మహమ్మద్ మసూద్ అజర్ లేఖ విడుదల చేశాడు. ప్రధాని మోడీ అన్ని రకాల యుద్ధ నియమాలు ఉల్లంఘించారన్నారు. భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదన్నారు. ప్రధాని మోడీని భారత్ను నాశనం చేస్తానంటూ భారత్పై ప్రతీకారం తీర్చుకుంటానంటూ మసూద్ ఓవర్ యాక్షన్ చేస్తూ లేఖ విడుదల చేశారు. ఆపరేషన్ సింధూర్పై పహల్గాం బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తనకు ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని సంతోష్ జగదలే కుమార్తె అశ్వరి తెలిపారు. ఇక ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్తో న్యాయం చేశారని అన్నారు. పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శుభం ద్వివేది భార్య ఆర్మీకి, ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. का जो नुकसान गया उसे वापस अभी नहीं दे सकते, लेकिन आपने प्रूव किया है कि आप बदला उनका लेके दिखाओगे। और मैं बहुत बहुत हाथ जोड़ के थैंक यू बोलती हूँ जितने भी लोग इस ऑपरेशन से कनेक्टेड हैं, जितनी भी आर्म फोर्सेस वहाँ पे इन्वॉल्व थी, एवरीबडी, खासकर माननीय नरेंद्र मोदी जी जिन्होंने इतने पर्सनल लेवल पे इस चीज़ को देखा है और जो नाम इन्होंने दिया है वो एक तरीके से सीधे सीधे दिखाता है कि हम जितनी औरतें रह गई हैं, भाई पति जो चले गए हैं, उनके लिए ये डायरेक्ट इमोशंस से कनेक्ट करके इस नाम को रख के हमें प्रूव किया है कि हम हैं खड़े। इंटरव्यू में हर इंसान से, हर मीडिया से, हर चैनल पे मैंने बोला है कि मुझे विश्वास है होगा। इस पूरे परिवार में बोला है कि हमें विश्वास है होगा। कब होगा ये नहीं पता था, लेकिन होगा इस चीज़ को मैं शुरू से बोलती हूँ।
उन्होंने सभी फैमिली वालों से बोला था कि बदला लेंगे। इसके अलावा वहाँ पे जो इमोशंस थे, वहाँ पे जिस तरीके से लोग रो रहे थे, तड़प रहे थे, उनको क्या कोई कुछ बोलता, क्या मैटर करता, वो क्वेश्चन है ही नहीं। क्वेश्चन तो ये है कि जो उन्होंने किया वो मैटर करता है। अब उन्होंने आज कर दिखा दिया है, उन्होंने उन 26 फैमिलीज के लिए जाके बदला लिया है, वो मैटर करता है। मैंने बोला आतंकवाद के खिलाफ लड़ाई है और ये कहीं पे भी हो, दुनिया के किसी भी कोने में हो, इवन हमारे हिंदुस्तान में हो, पाकिस्तान में हो, कहीं ये पाकिस्तान या किसी से लड़ाई नहीं है, हमारी लड़ाई आतंकवाद से है। वो कहीं भी रह रहे हो, अब वो पाकिस्तान में रह रहे थे, वहाँ पे जाके मारा, वो किसी और जगह रह के वहाँ पे जाके मारे। हमें पता है कि ये टेररिज्म एंड करे, किसी देश को नहीं, टेररिस्ट को समझिए। उनके हिसाब से उन्होंने हमारे पतियों को मार के हमें लाचार रोने के लिए छोड़ दिया, बट ऐसा नहीं है। వెల్కమ్ బ్యాక్. పాకిస్తాన్కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో భారత్పై కౌంటర్ అటాక్ చేయవద్దని చెప్పింది. ఉగ్రవాదులపై చర్య తీసుకునే హక్కు భారత్కు ఉందన్న అమెరికా ఆపరేషన్ సింధూర్పై మౌనంగా ఉంటే మంచిదని అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మార్కో రూబియో అన్నారు. పహల్గామ్లో జరిగిన పైశాచిక చర్యకు భారత్ కౌంటర్ ఇస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. దీనిపై ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమంతా మీ వెంటే ఉంటామంటూ భారత సైన్యంను ఉద్దేశిస్తూ పోస్టులు పెడుతున్నారు. జై హింద్, భారత మాతాకి జై, ఆపరేషన్ సింధూర్ అంటూ హ్యాష్ ట్యాగ్లతో సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గురువారం అఖిలపక్షం భేటీ కానుంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది కేంద్రం. సమావేశం అనంతరం ఆపరేషన్ సింధూర్ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివరించనున్నారు ప్రధాని మోడీ. ఇక ప్రధాని మోడీ నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ భేటీ ముగిసింది. సుమారు గంట పాటు కొనసాగిన సిసిఎస్ సమావేశంలో ఆపరేషన్ సింధూర్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానికి వివరించారు. అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ అనంతర పరిణామాలపై కూడా చర్చించారు. అటు ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని మోడీ పర్యటన రద్దు అయింది. క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ పర్యటన రద్దు చేసుకున్నారు ప్రధాని మోడీ. భారత్తో కొనసాగుతున్న వివాదంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు నేలకొల్లాయి. భారత బలగాల సైనిక చర్య దెబ్బతో పెట్టుబడిదారులు వెనక్కి తగ్గారక ఇప్పటికీ పాక్ ఆర్థికంగా దివాలా తీగ ఇప్పుడు స్టాక్ మార్కెట్లు దారుణంగా పడిపోయాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా దళాలు ఆపరేషన్ సింధూర్ పేరిట చేపట్టిన దాడులు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ప్రారంభ ట్రేడింగ్లో 6,272 పాయింట్లు 6% పడిపోయింది. ఇక భారత ఆపరేషన్ సింధూర్ చేపట్టిన కొన్ని గంటల్లోనే కేఐసి 100 సూచీ క్షీణించి 1,76.38 పాయింట్ల నష్టాన్ని తాకింది. ప్రస్తుతానికైతే పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ కోలుకునే సూచనలు కనిపించడం లేదు. ఇక పిఐసిఎక్స్ వెబ్సైట్ మూతపడింది. ఆపరేషన్ సింధూర్పై వివాదాస్పద పోస్టు వెలుగులోకి వచ్చింది. సింధూరం అంటే రక్త సింధూరం లాంటిదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేయడమే కాక తానేదో భక్తి, పూజ, శుభానికి సంకేతం అనుకున్నానంటూ ప్రొఫెసర్ సుజాత ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఆపరేషన్ సింధూర్ లాంటి యుద్ధాలు శకలాలను మిగులుస్తాయని, శాంతిని కాదంటూ పోస్టులో పేర్కొన్నారు. సుజాత మరెవరో కాదు, శాతవాహన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతేకాకుండా ఈమె తెలంగాణ విద్యా కమిషన్ అడ్వైజరీ కమిటీ సభ్యురాలు కూడా. ఇక ప్రొఫెసర్ సుజాత ఫేస్బుక్ పోస్టుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆపరేషన్ సింధూర్ను ప్రతి భారతీయుడు గర్వపడుతున్నారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రతి భారతీయుడు ఆర్మీకి బాసటిగా నిలవాలన్నారు. సీఎంగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నానని, రాజకీయాలకు అతీతంగా అందరూ ఒకటిగా ఉండాల్సిన సమయం ఆసనమైందన్నారు. రాజకీయాలు కాదు, దేశ భద్రత ముందన్నారు. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా అని భారత రక్షణ రంగంలో హైదరాబాద్ కీలక ప్రాంతమన్నారు. అన్ని విభాగాలను అప్రమత్తం చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది అన్నారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ దాడిని ప్రతి ఒక్కరూ హర్షించారన్నారు. 3 ఉగ్రవాద సంస్థలపై దాడి జరిగిందన్నారు. హిందువుల మీద దాడి జరుగుతూనే ఉందని, ప్రధాని నేతృత్వంలో ధీటైన జవాబు ఇచ్చామన్నారు. ప్రధానికి మనమంతా అండగా ఉందామన్నారు పవన్ కళ్యాణ్. Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter-attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments. And also, please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning, anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. మన దేశ భద్రత రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్ధంగా ఉండాలని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు ఎంపీ పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. ప్రస్తుత సమయంలో ప్రధాని మోడీకి భారతీయులందరూ కూడా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని చెప్పారు. మనమంతా ఒక గలంతో మన సైన్యానికి స్ఫూర్తినివ్వాలన్నారు. శతాబ్దాల నుండి భారతదేశం ఎలుగెత్తి చెప్పినా కూడా ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదాన్ని అక్నాలెడ్జ్ చేసేటువంటి పరిస్థితి ప్రపంచంలో లేదు. ప్రధానంగా 2014వ సంవత్సరానికి ముందు మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్ నుండి ఉగ్రవాదులు మన దేశంలోకి చొచ్చుకుని వచ్చి మన సైనికుల్ని చంపి తిరిగి వెళ్ళిపోతున్నా ఎటువంటి చర్య తీసుకోనటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. కానీ 2014వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా మనం తిరిగి చూసుకున్నట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరిగే ఆపరేషన్ అభ్యాసి పేరుతో దేశంలో మొత్తం 244 చోట్ల సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 54 ఏళ్ల తర్వాత భారత్ తొలిసారి యుద్ధ సన్నద్ధతపై మాక్ డ్రిల్స్ చేపట్టింది. హైదరాబాద్లో 4 చోట్ల సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇక సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలి, ఎన్ఎఫ్సిలో మాక్ డ్రిల్స్ జరిగాయి. విశాఖలో 2 చోట్ల అధికారులు సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇక అత్యవసర పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రజలకు అవగాహన కల్పించారు అధికారులు. పోలీసులు, ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, వైద్య, రెవెన్యూ అధికారులు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి సీఎం సలహాదారు వి. నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్, హోమ్ సెక్రటరీ రవిగుప్తా, ఆర్మీ, పోలీస్, ఇక డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించారు. కేంద్ర జల సంఘం చైర్మన్ అతుల్ జైన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ, కృష్ణానదిపై టెలిమెట్రీల ఏర్పాటుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ ఈ సందర్భంగా కోరారు. సిద్దిపేటలోని ఐకేపీ సెంటర్ను మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. హైదరాబాద్లో కూర్చొని రోజు అందల పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూలు చేస్తున్నాడని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు ఆవేదన చెందుతున్నారన్నారు. మొలకలెత్తుతా ఉన్నాయి, కొనే దిక్కు లేదు, అధికారులు ఎవరు కూడా కళ్ళాలకు తిరగడం లేదు, రైతులు బోరున విలపిస్తూ ఉన్నారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయిపోయింది రైతుల పరిస్థితి. నీ పుణ్యమాని రుణమాఫీ కాకపాయే, రైతు బంధు వడకపాయే, ఏదో కష్టపడి 6 కాలం కష్టం చేసి అప్పులు తెచ్చి పంట పండిస్తే ఈ వడగళ్ల వానతో, అకాల వర్షాలతో పండిన పంట కొనే దిక్కులేక ఇలా రైతులు తీవ్రమైనటువంటి ఆవేదనలో ఉన్నారు. రేవంత్ రెడ్డి కొంచెం రైతుల గురించి పట్టించుకో, చిల్లర మాటలు మాట్లాడు కాదు. రాష్ట్ర ఆదాయం పెంచడం చేత కాదంటో,
అప్పులు ఉడతలేవని మాట్లాడుతావు. అసలు నువ్వు ఒక ముఖ్య అధికారులందరూ విజనరీగా సమిష్టిగా కృషి చేసి జీఎస్టీ అగ్రస్థానంలో ఉంచాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ప్లానింగ్ జీఎస్టీపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్, నియోజకవర్గ విజన్ ప్లాన్, జీఎస్టీ గ్రోత్ రేట్ అంశాలపై అధికారులతో చర్చలు జరిపారు. ఈ సమావేశానికి ప్రధాన కార్యదర్శి విజయానంద్, జీఎస్టీ విశ్లేషకులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. కేసినేని నాని సోషల్ మీడియా ట్వీట్లపై ఎంపీ చిన్ని స్పందించారు. తాను ఎక్కడో దాక్కుని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రకం కాదంటూ నానికి ఎంపీ చిన్ని చురుకులంటించారు. శత్రుదేశంపై దాడి జరుగుతున్న సమయంలో రాజకీయాల గురించి మాట్లాడడం కరెక్ట్ కాదని అన్నారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై త్వరలో వాస్తవాలు తెలియజేస్తామని అన్నారు. నా అభివృద్ధిని చూసి నాపై దాడులు చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్తారని ఎంపీ కేసినేని చిన్ని తెలిపారు. ఆపరేషన్ సింధూర్ మన దేశం సమగ్రతని, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా శత్రుదేశమైన పాకిస్తాన్ నుంచి ముష్కరులు చాలా మందిని, ఈ మధ్య 25 మందిని బలి తీసుకున్న సంఘటనల సందర్భంగా సైనిక ఆపరేషన్ చేసిన వీర సైనికులు అందరికీ కూడా ముందుగా మనం అందరం కూడా దేశం తరపున వారందరికీ ధైర్యంగా మన దేశం ముందుకెళ్లే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అటువంటి ఆపరేషన్ నిర్వహించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పహలాం దాడిలో ఎవరైతే మృతి చెందారో వారందరికీ ఆత్మశాంతి చేకూరాలి. అంతేకాకుండా వారి ఈ ఆపరేషన్ ద్వారా మనోధైర్యాన్ని ప్రదర్శించి వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైవి సుబ్బారెడ్డి. పామరు నియోజకవర్గంలో ఎక్కడ చూసినా మట్టి, ఇసుక దోపిడీ జరుగుతుంది అన్నారు. ఈ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇక 40 ఏళ్ళు సంవత్సరం కంప్లీట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం పక్కన పెట్టేయండి. హామీలు అమలు చేసే తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. కానీ ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి ఆదుకోవటంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి సందర్భంగా తెలుస్తుంది. రైతులు చెప్తున్నారు, ధాన్యం కొనే పరిస్థితి లేదు. అదేవిధంగా మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లేదు, శనగ రైతులకు గిట్టుబాటు ధర లేదు, మినుము రైతులకి గిట్టుబాటు ధర లేదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతుల సమస్యల పట్ల ఎప్పుడు అప్రమత్తంగా ఉండేవాళ్ళం. రైతు భరోసా కేంద్రాలు పెట్టి నాణ్యమైన విత్తనాలను సప్లై చేయడమే కాకుండా గిట్టుబాటు ధర వచ్చే విధంగా మార్కెట్ ధరల పరిస్థితిని గమనించుకుంటూ ఎప్పుడైతే గిట్టుబాటు ధర కన్నా తక్కువ ఉంటే ప్రభుత్వమే ఇంటర్నేషన్ కింద ఏ ధాన్యం కానివ్వండి, శనగలు కానివ్వండి, మినుములు కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో ఎన్నో సందర్భాల్లో ప్రభుత్వమే కొన్ని రైతు గిట్టుబాటు ధర ఇచ్చిన పరిస్థితి అధికారంలోకి వచ్చినాక అన్ని కర్రెగుట్టలో ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. అటు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో మావోయిస్టులకు, భద్రతా దళాలకు ఎదురుకాల్పులు జరిగాయి. కర్రెగుట్టలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్కౌంటర్ను బస్టర్ ఐజీ, సిఆర్పీఎఫ్ ఐజీ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పెరుడు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం జిల్లా కల్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వేసవి విడుదలలో భాగంగా కాలువలో ఈతకు వెళ్లి 2 చిన్నారులు మృతి చెందగా కాపాడపై మరొకరు మృతి చెందారు. 3 చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు నాగలక్ష్మి, జయశ్రీ, జాషువాగా పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు 67 టెస్ట్ మ్యాచ్లు ఆడిన రోహిత్ 4,301 పరుగులు చేశాడు. అందులో 12 శతకాలు, 18 అర్ధ శతకాలు ఉన్నాయి. రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ T20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇక హిట్ మ్యాన్ భారత తరపున ఇక వన్డేలో మాత్రమే కొనసాగుతాడు. భారత పాక్ మధ్య ఉధృత పరిస్థితుల నేపథ్యంలో దేశ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపలేకపోయాయి. మన సూచీలు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో కొంత ఒడిదుడుకులకు లేనప్పటికీ సెన్సెక్స్ 105 పాయింట్లు లాభపడి 80,746 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 34.80 పాయింట్లు పెరిగి 24,414 దగ్గర క్లోజ్ అయింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 41 పైసలు క్షీణించి 84.81గా ఉంది. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. టీవీ